హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. ఈరోజు మనం చాలా రుచికరమైన బీఫ్ కర్రీ తయారు చేస్తున్నాం. హోటల్ స్టైల్ టేస్ట్తో ఎంతో రుచికరమైన బీఫ్ కర్రీ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముక్కలు చాలా బాగా ఉడికి జ్యూసీగా ఉంటాయి. నేను చూపిస్తున్న ప్రాసెస్లో మీరు గనక ఈ రెసిపీ ట్రై చేస్తే మీకే తెలుస్తుంది అండి ఈ రెసిపీ ఎంత టేస్ట్గా వచ్చిందో. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని శుభ్రంగా 3-4 సార్లు కడిగిన ఈ బీఫ్ పీసెస్ని వేసుకోవాలి. ఇందులో 2 ఉల్లిగడ్డ ముక్కలు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 4 విజిల్స్ తర్వాత కుక్కర్లోని ఆవిరి మొత్తం తీసేసి కుక్కర్ మూత తీసి ఓపెన్ చూస్తే చూడండి ఈ పీసెస్లన్నీ బాగా ఉడికినాయి. ఇందులో కొంచెం కూడా వాటర్ లేకుండా పీసెస్లు బాగా ఒక 50% వరకు ఉడికినాయి. ఇప్పుడు స్టవ్ నుంచి కిందికి దించేసుకొని మళ్ళా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక కొంచెం సేపు కలిపి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయినాయి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ పేస్టులోని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా ఈ విధంగా 1 నిమిషం పాటు వేయించుకుంటే పచ్చి వాసన అంతా పోతుంది. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న 3 టమాటా పీసెస్లను వేసుకొని టమాటా ముక్కలు కొంచెం ఫ్రై చేసుకున్నాక ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకుందాం. 1 స్పూను ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మీకు టేస్టుగా తగినట్టుగా వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. ఈ కొబ్బరి పొడి వేయడం వల్ల గ్రేవీ చాలా తిక్కుగా టేస్టుగా వస్తుంది. అందుకని నేను కొబ్బరి పొడిని వేసుకున్నాను. ఈ మసాలాలన్నీ వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ నూనెలో బాగా ఫ్రై అవుతాయి. అందుకని ఇలా ఒక 2 నిమిషాల పాటు కొంచెం ఫ్రై చేసుకొని ఇందులోనే మనం ఫస్ట్ ఉడికించి పెట్టుకున్న ఈ పీసెస్లను ఇందులోనే వేసుకోవాలండి. ఈ పీసెస్లను వేసుకున్నాక ఈ పీసెస్లకి మొత్తం మసాలాలన్నీ పట్టుకునే విధంగా 1 నిమిషం పాటు ఇలా అన్నీ కలుపుకోవాలండి. ఇలా ఈ క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మసాలాలన్నీ బీఫ్కి పట్టుకునే విధంగా ఇలా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్నాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న 1 కట్ట మెంతం కూరని, 1 కట్ట కొత్తిమీరని వేసుకొని వీటన్నింటినీ కలుపుకోవాలండి. ఇలా అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మెంతం కూరతో కొత్తిమీరతో ఈ బీఫ్ కర్రీ చాలా టేస్టీగా ఎమ్మిగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా ఒకసారి కలుపుకొని ప్యాన్ మీద మూత పెట్టేసి ఈ కర్రీని ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి.
చూడండి ఒక 15 నిమిషాల తర్వాత ప్లేట్ తీసేసి చూస్తే ఇందులోని వాటర్ అంతా బాగా ఉడికి గ్రేవీ చూడండి ఎంత తిక్కుగా వచ్చిందో. ఇప్పుడు చూద్దాం పీసెస్లను ఎంత బాగా ఉడికినాయో. చూడండి ఒక పీస్ తీసి చూపిస్తున్నాను. చూడండి ఇలా స్పూన్ సహాయంతో చూస్తే పీసెస్ ముక్క ఎంత మెత్తగా ఉడికిందో. గ్రేవీ కూడా చాలా తిక్కుగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ని కిందికి దించేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందామండి. చూడండి గ్రేవీ ఎంత తిక్కుగా వచ్చిందో. ఇప్పుడు పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూడండి ఒక పీసెస్ని తీసి మళ్ళా చూపిస్తున్నాను. ఇలా పీస్ ముక్కని పట్టుకొని చూస్తే ఎంతో జ్యూసీగా ఎంత స్మూత్గా ఉడికిందో. చూడండి ముక్క బాగా ఎత్తగా ఉడికింది. నేను చూపించిన ఈ ప్రాసెస్లోనే ఈ కర్రీని మీరు చేసుకున్నట్లయితే ఈ విధంగానే టేస్ట్గా ఎమ్మిగా జ్యూసీగా చాలా టేస్ట్గా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఆర్ఎఫ్ ఫుడీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.